సో రష్మికని సినీ ఇండస్ట్రీలకు తీసుకొచ్చింది వెంకీ అని చెప్పొచ్చు. అయితే ఆయన సినిమాస్ కి సంబంధించి చెలో సినిమా నుంచి తను మనందరికి పరిచయం. అయితే రీసెంట్ గా జరిగిన దాని తర్వాత భీష్మలో కూడా తనే నటించింది. అండ్ ఇప్పుడు వచ్చిన రాబిన్ హుడ్ లో కూడా తననే ఫస్ట్ అనుకున్నారంట. కానీ తన డేట్స్ కుదరకనో తన షెడ్యూల్ వల్లనో శ్రీలీలకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రష్మిక మందన టైట్ షెడ్యూల్ ఉంది. అండ్ అదే విధంగా శ్రీలీలకు ఒక మార్క్ ఉండిపోయింది. కంటిన్యూస్ గా ఫ్లాప్ సినిమాసే వస్తున్నాయి అమ్మాయికి అని చెప్పేసి. మరి అసలు నిజంగా శ్రీలీలను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? చెలో సినిమాతోని రష్మిక మందనాన్ని మన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది వెంకీ కుడుమల. సో ఆ తర్వాత వచ్చిన భీష్మ సినిమాలో కూడా ఆయన ఆమెను పెట్టడం జరిగింది. సో ఈ మూడో సినిమాలో కూడా నితిన్ తోని రాబిన్ హుడ్ సినిమాలో కూడా రష్మిక మందనాన్ని పెట్టాలి, ఆమెనే హీరోయిన్ గా చూపించాలని అనుకున్నాడంట. కాకపోతే రష్మిక మందన్న గానీ ఇప్పుడు శ్రీలీల కూడా ఇద్దరు మంచి టాప్ హీరోయిన్లు ఎక్కున్నారు, మంచి పేరు వచ్చింది. సో రష్మిక మందన 2 బాలీవుడ్ సినిమాలు, అదే విధంగా పుష్ప 2 సినిమాలో కూడా చాలా బిజీగా ఉంది, షెడ్యూల్ కూడా కుదురుతలేదు. సో అందుకోసమని ఆమె అడిగినప్పుడు షెడ్యూల్స్ అంటే ఆమె చెప్పింది అదే విధంగా ఆయన కూడా అనుకున్నాడు. ఇట్లా 3 సినిమాలు దాంతో పాటు ఈ సినిమా కూడా చేయాలంటే చాలా కష్టం, అసలు డేట్స్ కుదరవు అనే విధంగా వాళ్ళ మూవీ టీం అందరూ కూడా మాట్లాడుకుని అయితే నిర్ణయం తీసుకున్నారట. సో ఈ సినిమా నుంచి తను తప్పిద్దాంలే, శ్రీలీలను తీసుకుందాం, తను కూడా మంచి టాప్ ప్లేస్ ఉంది కదా, ఈ మధ్య కాలంలో మంచి హిట్లు కొడుతుంది. అంటే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు ఎవరంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి పేరు వినిపిస్తుంది, శ్రీలీల, రష్మిక మందన్న. సో అందులో తను కాకపోతే ఏంటి, తిను కూడా మంచి స్టార్డమ్ ఉంది కదా, వీమెన్ పెట్టి చేద్దాము అనే విధంగా శ్రీలీలను అయితే ఎంపిక చేసుకున్నారు. ఇంకోటి ఈ సినిమాకి సంబంధించే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఏదన్నా హీరోయిన్ల పేర్లు గుర్తొస్తాయంటే ఖచ్చితంగా శ్రీలీల, రష్మిక మందన, పూజా హెగ్డే. పూజా హెగ్డేకి ఏమైపోయిందంటే కంటిన్యూస్ గా ఫ్లాప్స్ రావడం వల్ల ఇప్పుడు మొత్తంకి సినిమాస్ ఆగిపోయినాయి. బాలీవుడ్ లో కూడా ఒక లాస్ట్ హౌస్ఫుల్ లో ఎక్కడో చేసి ఉంటుంది, దాని తర్వాత ఇంకొక మూవీ చేసింది అంతే. సో ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే శ్రీలీల కూడా అదే మార్క్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ సినిమా గిన హిట్ అయితే తనకు ప్లస్ అవుతుంది, ఫ్లాప్ అయితే తిననే అంటారు. ఇన్ కేస్ పుష్ప 2 లో కూడా ఏమన్నా కొంచెం అటు ఇటు మైనస్ అయినా కూడా తినకే ఎక్కువ విశ్రామం ఉంది కాబట్టి అన్నట్టుగా. సో మరి నువ్వేమనుకో రాబిన్ హుడ్ సక్సెస్ అవుతుంది అంటే? రాబిన్ హుడ్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత నితిన్ కూడా ఇది చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా అనుకోవచ్చు. అందులో శ్రీలీల కూడా ఈ మధ్య కాలంలో ఏ సినిమా చేసినప్పుడు కూడా అనుకున్న రేంజ్ లో అయితే సక్సెస్ అయితే లేవు. ఆ మధ్య కాలంలో గుంటూరు కారం సూపర్ డూపర్ హిట్ అయింది, తర్వాత మహేష్ బాబుకి వెళ్ళిపోయింది. ఎంతైనా కూడా మహేష్ బాబు పక్కన నటించింది కాబట్టి ఈమె కూడా మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు కంటిన్యూస్ గా ఫ్లాపులు రావడం వల్ల ఈ రాబిన్ హుడ్ కూడా అసలు అవుతుందో లేదని చాలా మంది అయితే డౌట్ గానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా అందరి దృష్టి కూడా దేని మీద ఉంది, పుష్ప 2 మీద ఉంది, కొంతమంది గేమ్ చేంజర్ మీద కూడా ఉంది. సో ఈ పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేసినప్పటికీ కూడా అందులో ఏమన్నా స్టార్డమ్ వస్తే రావచ్చు, మంచి పేరు రావచ్చు, కానీ ఓన్లీ స్టార్ గా అంటే ఆ పేరు వస్తుంది. సినిమా మొత్తం మీద అయితే రష్మిక మందనకే ఉంటది. సో మరి ఏదేమైనప్పటికీ ఈ సినిమా కూడా అంతంతనే ఉందని అయితే టాక్ వినిపిస్తుంది. సో December 25th అయితే ఈ సినిమా రాబోతుంది, అప్పుడే చూడాలి. సో ఓవరాల్ గా అయితే రాబిన్ హుడ్ కి ఫస్ట్ అనుకున్న చాయిస్ మాత్రం రష్మిక, బట్ డేట్స్ కుదరక శ్రీలీలకి ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలా మూవీస్ కి సంబంధించి రష్మిక ఈ మధ్య కాలంలో వదులుకోవడం జరిగింది, ఎందుకంటే తన షెడ్యూల్ వల్ల. సో మీరు చెప్పండి, శ్రీలీల బెటర్ అనుకున్నారా, రష్మిక బెటర్ అనుకుంటున్నారా ఈ సినిమాకి సంబంధించి?